భగవద్గీత 2వ అధ్యాయం 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఏ సమయంలోనూ పుట్టుక గాని మరణం గాని లేదు. అతను గతంలో పుట్టలేదు, ప్రస్తుతం పుట్టడం లేదు మరియు భవిష్యత్తులోనూ పుట్టబోడు. అతను పుట్టుక లేనివాడు, శాశ్వతుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు మరియు పురాతనమైన వాడు. శరీరం చంపబడినప్పుడు అతను చంపబడడు. తాత్పర్యం: శరీరం 6 రకాల మార్పులకు లోనవుతుంది. ఇది తల్లి శరీర గర్భం నుండి జన్మను పొందుతుంది, కొంతకాలం ఉంటుంది, పెరుగుతుంది, కొన్ని ప్రభావాలను ఉత్పత్తి చేస్తుంది, క్రమంగా క్షీణిస్తుంది మరియు చివరికి విస్మృతిలోకి అంతరించిపోతుంది. అయితే ఆత్మ అటువంటి మార్పులకు లోనవ్వదు. ఆత్మ జన్మించదు, కానీ అతను భౌతిక శరీరాలని ధరించడం వల్ల శరీరం జన్మను పొందుతుంది. ఆత్మ అక్కడ జన్మించదు మరియు ఆత్మ మరణించదు. జన్మ ఉన్న దేనికైనా మరణం కూడా ఉంటుంది మరియు ఆత్మకే జన్మ లేదు, కాబట్టి అతనికి భూత, వర్తమాన లేదా భవిష్యత్తు కాలాలు లేవు. శరీరం యొక్క ఉప ఉత్పత్తులు అనగా పిల్లలు కూడా విడివిడి ఆత్మలు మరియు శరీరం కారణంగా వారు పలానా వ్యక్తి పిల్లలుగా కనిపిస్తారు. ఆత్మ ఉండడం వల్లనే శరీరం అభివృద్ధి చెందుతుంది, కానీ ఆత్మకు ఎటువంటి మార్పులు లేవు. అందువల్ల ఆత్మ శరీరం యొక్క 6 మార్పుల నుండి విముక్తి పొందింది.